అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ అలాగే డిపార్ట్మెంటల్ టెస్ట్లకు సంబంధించిన ఎంట్రీల గురించి తెలుసుకుందాం. మొదటిగా రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగి నియామకమైన తర్వాత రెగ్యులరైజేషన్ కోసం 2 ఏళ్ల సేవ పూర్తయిన వెంటనే ఉద్యోగి నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తును తన నియామక అధికారికి అందించాలి. ఈ దరఖాస్తు ఆధారంగా నియామక అధికారి అభ్యర్థి ప్రవర్తన వివరాలను తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ గారికి యాంటిసిడెంట్ రిపోర్ట్ కొరకు పంపిస్తారు. ఎస్పీ గారి నివేదిక వచ్చిన తర్వాత ఉద్యోగి నియామక తేదీ నుండే రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు జారీ అవుతాయి. జిల్లాలోని ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ మరియు తత్సమ ఉపాధ్యాయ క్యాడర్లకు సంబంధించి రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియను డిఈఓ గారు నిర్వహిస్తారు. ఉద్యోగి సేవలో తొలి 3 సంవత్సరాల్లో తీసుకున్న సెలవులపై ప్రొబేషన్ డిక్లరేషన్ వర్తిస్తుంది. అటువంటి సెలవులు ఉన్నట్లయితే సంబంధిత డిక్లరేషన్ను ఆ మేరకు పొడిగిస్తారు. ఇతర జిల్లాల నుండి బదిలీ అయి వచ్చిన ఉపాధ్యాయ క్రమబద్ధీకరణకు వారు ఈ జిల్లాలో జాయిన్ అయిన తేదీ లేక క్రిందటి డిఎస్సి ద్వారా నియమితులైన చివరి అభ్యర్థి క్రమబద్ధీకరణ తేదీ, ఈ రెండింటిలో ఏది చివరిదైతే దానిని ఆధారంగా తీసుకుంటారు. సర్వీస్ రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్కి సంబంధించిన వివరాలను వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఎటువంటి తప్పులు లేకుండా నమోదు చేయాలి. తర్వాత డిఈఓ గారు నుంచి వచ్చిన పూర్తి వివరాల ఆధారంగా సంబంధిత డిడిఓ గారు వాటిని ధృవీకరించి రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ ఎంట్రీలను నమోదు చేసి అఫీషియల్గా ధృవీకరించాలి. ఇప్పుడు మనం డిపార్ట్మెంటల్ టెస్ట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సెకండరీ గ్రేడ్ టీచర్లు 24 ఇయర్స్ స్కేల్ పొందేందుకు మరియు స్కూల్ అసిస్టెంట్లు 12 సంవత్సరాల స్కేల్ పొందేందుకు కేవలం అకాడమిక్ అర్హతలే కాదు, శాఖాపరమైన అర్హతలు మరియు డిపార్ట్మెంటల్ టెస్టుల్లో ఉత్తీర్ణత కూడా తప్పనిసరి. ఈ పరిధిలో 2 ముఖ్యమైన పరీక్షలు ఉంటాయి. మొదటిది GO 1 మరియు 2 డిపార్ట్మెంటల్ టెస్ట్, పేపర్ కోడ్స్ 88 మరియు 97. ఈ పరీక్ష విద్యాశాఖ గెజిటెడ్ ఆఫీసర్లకు నిర్వహించబడుతుంది. రెండవది EO డిపార్ట్మెంటల్ టెస్ట్, పేపర్ కోడ్ 141. ఈ పరీక్ష ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు నిర్వహించబడుతుంది. ఈ టెస్టుల ఫలితాలు టీజీ ఆన్లైన్ వెబ్సైట్లో నమోదు చేయబడతాయి. అభ్యర్థి హాల్ టికెట్ నంబర్, పరీక్షా నోటిఫికేషన్ నంబర్, పరీక్షా తేదీ తదితర వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి. గమనిక: ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కోసం ఈ టెస్టుల్లో ఉత్తీర్ణతకు ఎటువంటి మినహాయింపు లేదు. అలాగే డిపార్ట్మెంటల్ టెస్టులు రాసే కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణిస్తారు. ఇది FR 96 సబ్ రూల్ B3 ప్రకారం. ఐచ్ఛిక పరీక్షలకు మాత్రం కేవలం 2 సార్లు మాత్రమే ఆన్ డ్యూటీ అవకాశం వర్తిస్తుంది. కాబట్టి మీ ఉద్యోగ ప్రగతికి, ప్రమోషన్లకు మరియు స్కేల్ పొందేందుకు ఈ డిపార్ట్మెంట్ టెస్టుల్లో ఉత్తీర్ణత కీలకం. తదుపరి వీడియోలో లీవ్స్కి సంబంధించిన ఎంట్రీల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఉన్న అంశాలు మీకు ఉపయోగపడుతున్నాయి అని ఆశిస్తూ ధన్యవాదాలు.